ఇవి ఇట్లా ఉంటే ఇక సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి ఉద్యోగులు చాలా రోజులుగా అంటే ఇప్పుడు గత 12-13 రోజులుగా వాళ్ళు మొత్తం కూడా నిరసన చెప్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ అంటే వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. వాళ్ళు అంటే కొంతమంది ఇక్కడికి వచ్చిండ్రు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మొత్తం కూడా ఎక్కడికక్కడ రాస్తారు అంటే ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంది, వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ముఖ్యంగా మేము సమగ్ర శిక్షలో 19,350 మంది పనిచేస్తున్నాం. మరి దరిదాపుల్లా 18 సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాం. 18 సంవత్సరాలుగా మాకు కనీస వేతనాలు అమలు కావట్లేదు. కనీస వేతనాలు అమలు కావాలని చాలా రోజులుగా మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్న సందర్భంలో గత సంవత్సరం సెప్టెంబర్ 13వ తారీఖు నాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వరంగల్ వేదిక పైన మీకు న్యాయం చేస్తాం, తప్పనిసరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు మీ నాయకులను పిలిచి రెగ్యులర్ చేస్తాము అని మాకు చెప్పడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 ఇయర్ వరకు కూడా మేము వెయిట్ చేయడం జరిగింది, తప్పనిసరిగా మాకు న్యాయం చేస్తారని. మరి ఈ సందర్భంగా మాకు ఇబ్బందిగా ఉంది, కనీస వేతనాలు అమలు అవుతలేవని చాలా శిక్ష అభియాన్ ఉద్యోగులు అసలు ఏం పని చేస్తారు చాలా మందికి తెలియదు సార్. ఇప్పుడు డిపిఓలో ఏపీఓ, సిస్టమ్ అనాలిసిస్టు, తర్వాత టెక్నికల్ పర్సన్, మెసెంజరు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు అని డిపిఓలో పనిచేస్తారు. అదేవిధంగా ఎంఆర్సీలలో ఎంఐఎస్ కోఆర్డినేటరు, కంప్యూటర్ ఆపరేటరు, ఐఈఆర్పి, మెసెంజర్స్ అని మండల్ సెంటర్లలో పనిచేస్తారు. ఎంఈఓ ఆఫీసులో క్లస్టర్లో సిఆర్పీలు పనిచేస్తారు. హై స్కూళ్ళల్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, ఆర్ట్ క్రాఫ్ట్ అన్ని శాఖలలో ఆర్ట్ క్రాఫ్ట్, తర్వాత పీఈటీ లాగా పనిచేస్తారు. తర్వాత కేజీబీవీలలో ఎస్ఓలు, పీజీసీఆర్టీలు, సిఆర్టీలు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే కేజీబీ మొత్తం టోటల్గా మన సమగ్ర శిక్ష ఎంప్లాయీస్తోనే నడుస్తుంది. అట్లా వీళ్ళందరూ కూడా వివిధ స్థాయిలలో పనిచేస్తున్న 19,325 మంది మొత్తం టోటల్. అయితే ఈ కనీస వేతనాలు అమలు కావట్లేదని మేము 10వ తారీఖు నుంచి వెళ్ళి ఇప్పుడు 23వ తారీఖు 13 ప్రధాన డిమాండ్ ఏముంది? ఇప్పుడు ధర్నాలు చేస్తా ఉన్నారు కదా, ప్రధాన డిమాండ్స్ ప్రధానంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్ రెగ్యులరైజేషన్ అయ్యే క్రమంలో తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని, మా ఈ సమగ్ర శిక్షను విద్యాశాఖలో విలీనం చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. తర్వాత ఈ వ్యవస్థలో ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్న క్రమంలో చాలామంది చనిపోయారు. కనీసం వాళ్ళకు పిలిచి మందలించి వాళ్ళను ఏదో ఓదార్పు చేసినది కూడా లేదు. ఎక్స్గ్రేషియో ఇవ్వాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్. అంటే ఒక 10 లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వాలని. తర్వాత రిటైర్మెంట్ 61 సంవత్సరాలు వచ్చుతూనే రిటైర్మెంట్ అయిపోయింది, వెళ్ళిపోమంటారు. అంటే ఇన్ని సంవత్సరాలు మేము సాకిరి చేసి కనీసము మాకు షాలో కప్పడం అట్లా బెనిఫిట్స్ కూడా లేకుండా పోయినాయి. సో మీ 25 లక్షల బెనిఫిట్ ఎక్స్గ్రేషన్ అది రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలనేది కూడా మా యొక్క ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాకు టర్మినేషన్ చేస్తూ రీఎంగేజ్ చేస్తున్నారు. అంటే మాకు ఎట్లా అంటే అది కొనసాగితే మళ్ళీ రెగ్యులర్ చేయమని చెప్పేసి అడుగుతారు కాబట్టి ఎప్పటికప్పుడు దాన్ని కట్ చేసి పడేస్తారు. అంటే ఏడాది కట్ చేసేసి తర్వాత మళ్ళీ కొత్తగా తీసుకుంటారు. ఇప్పుడు 13-14 రోజుల నుంచి ధర్నాలు చేస్తారు. ప్రభుత్వం నుంచి ఎవరైనా మీకు రెస్పాండ్ అయ్యింది కనీసం ఒక మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ అట్లీస్ట్? ఇది మన పొన్నం ప్రభాకర్ సారు మా టెంట్ కార్డుకి ఓ వ్యక్తిని పంపించి మీరు రాష్ట్ర నాయకులు రండి మాట్లాడదామని చెప్పారు. మేము పోయి కలవడం కూడా జరిగింది. సరే మేము ఆలోచిస్తున్నాం, మీకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా నేను సీఎం గారితో మాట్లాడి మీకు త్వరలో చేస్తామని చెప్పారు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఈ టైం తీసుకున్న కొద్దీ ఇప్పటికే మీ 13 రోజుల కాలంలో 2 వ్యక్తులు చనిపోయారు. టెంట్ కాడికి వచ్చి పోతున్న క్రమంలో యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి జనగాంలో మెసెంజర్ చనిపోయాడు. అదేవిధంగా ఖమ్మంలో హైమావతి అనే మా కంప్యూటర్ ఆపరేటరు హార్ట్ అటాక్తో చనిపోయారు. అయితే ఇంకా మనోధైర్యం తగ్గి దబ్బున ఇంకా ఏదైనా ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో గవర్నమెంట్ తక్షణమే స్పందించి చర్చలో పిలిచి మరి మా న్యాయమైన డిమాండ్స్ను తీర్చాలని కోరుకుంటున్నాం. ఓకే, తప్పకుండా. అంటే విషయం ఏంటంటే ఇలా మెయిన్ డిమాండ్స్ అయితే ఒకటైతే ఉంది, సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు తక్షణమే ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కేల్ ఇవ్వాలి. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగుల పదవి విరమణ చేస్తున్న వారికి మరియు వారు చేసిన బెనిఫిట్స్ కింద 25 లక్షలు అందించాలి. ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాలలో వెయిటేజ్ కల్పించాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రీఎంగేజ్ విధానాన్ని తీసివేయాలని ఒక 6 ప్రధానమైన
డిమాండ్లతో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లే, ఏమి తీసిపోయే డిమాండ్లు కాదు. వీళ్ళ డిమాండ్లు నిజంగా పరిష్కారం కావాలని క్యూనిస్ కూడా కోరుకుంటుంది. అన్న కూడా అదే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా గతంలో బీఆర్ఎస్ సర్కార్ దీన్ని పట్టించుకోకపోతే అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. వీళ్ళ దగ్గరికి వచ్చేసి 100% నాకు దీని మీద పూర్తిగా అవగాహన ఉన్నది, 100% ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల గురించి నేను ఆలోచిస్తా మాట్లాడడం కదా, దగ్గర బయట కూడా ఉండే అవి పోయినట్టు డిలీట్ అయినట్టుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ అంటే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ తర్వాత సీతక్క కూడా వచ్చేసి మాట్లాడింది. తర్వాత ఇక్కడ ఒక మంత్రి కూడా వచ్చి మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ వచ్చి మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా మాట్లాడారు. అంటే గతంలో మాట్లాడిరు, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినరు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. సీతక్క ఇప్పుడున్న మినిస్టర్స్, ఇక్కడ ముఖ్యమంత్రి, మంత్రులు అందరు కూడా వీళ్ళకి అండగా ఉన్నారు. అంటే అధికారం రాకముందు అండగా ఉన్నారు. మరి అధికారం వచ్చి సంవత్సరం అవుతుంది, వీళ్ళు కాళ్ళ ఇలా తిరుగుతా ఉన్నారు, అందరూ తిరుగుతా ఉన్నారు. ఇట్లా సాధ్యమయ్యేటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేయాలి. అట్లీస్ట్ కూర్చోబెట్టి మాట్లాడండి, కూర్చోండి. ఇవి సాధ్యమయ్యేటువంటి ఏవైతే ఉంటాయో నిజంగా కూడా వాళ్ళు ఏంటంటే మా గురించి ఎవరు మాట్లాడతలేరు, మా గురించి ఎవరు కూడా పేపర్లో వస్తలేదు, తర్వాత టీవీలలో వస్తలేదు అనుకుంటున్నారు. 100% దీనిపైన పూర్తి అవగాహన ఉన్నది. ఎందుకంటే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు సంబంధించి 100% న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు, అంటే గతంలో అధికారం రాకముందు ఇచ్చినటువంటి హామీని ఇప్పుడు నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. 100% న్యాయమైనటువంటి ఏవైతే అవకాశం ఉందో ఆ అవకాశం ఉన్నటువంటి డిమాండ్లన్నీ పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,